సహోదరులారా, సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ఈ విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకిచ్చిన ధన్యతను బట్టి నేను ఎంతగానో ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తములు కొరచకాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ప్రార్థన వినకపోవడకు కారణము మీ పాపములే అని దేవుడు ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. రెండవ మాట ఇర్మీయా గ్రంథం 5వ అధ్యాయంలో మీకు మేలు కలగపోవుటకు కారణము మీ పాపములే అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇక ఉపద్య గ్రంథంలో నీ పాపమును బట్టి నిన్ను పాడు చేసి మొత్తెదను అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మానవుడు దేవుని మాటను అతిక్రమించాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపము. కనుక మానవుడు తన దోషములను బట్టి, తన పాపములను బట్టి, తన అపరాధములను బట్టి అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు పాప నివారణ కొరకై. సంఖ్యాకాండం 32వ అధ్యాయము 24వ వచనములో మీ పాపము మిమ్మును పట్టుకొనును. అందుకని మానవుడు ఈ విధంగా కేక వేస్తూ ఉన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును. మానవుల పాపముల నుండి, మానవుల దోషముల నుండి, మానవుల అపరాధముల నుండి భూమి మీద ఎవరు విడిపించలేదు. పాపములకు వచ్చు జీతము మరణము, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. అందుకని మానవుడు పాప నివారణ కొరకై జంతువులను, పక్షులను బలిగా అర్పిస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే మా నీతి క్రియలు మురికి పేలికలు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అందుకని మానవుడు పాప నివారణ కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేయుచున్నాడు. మానవ ప్రయత్నములు దేవుని దృష్టిలో నిష్ప్రయోజనం గనుక దేవుడే లోకమును ప్రేమించి యేసుక్రీస్తు నామములో తన కుమారుని ఈ లోకానికి అనుగ్రహించాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 32వ వచనములో తన సొంత కుమారుని ఇచ్చుటకు వెనుక తీయక అనే మాట మనం చూస్తాం. ఆయన పరిశుద్ధంగా జన్మించాడు, పవిత్రంగా జీవించాడు, ప్రజలకు మేలు చేశాడు. ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన సిలువలో బలియాగమయ్యాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయునని బైబిల్ తెలియజేయుచున్నది. రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో మనమింకనూ పాపులమై ఉండగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. తన కుమారుని మన కొరకు బలిగాను అర్పణముగాను ఆయన అర్పించుకున్నట్టుగా మనం చూస్తాం. కావున ప్రియుడా, రోమపత్రిక 3వ అధ్యాయములో నమ్మువారు ఆయన కృపచేతనే ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసు ప్రభువారు అన్నారు, నా మాట విని
నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవము గలవాడు. వాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక జీవములోనికి దాటి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు నందున్న వానికి ఏ శిక్ష విధి లేదు గనక ప్రభువైన యేసును అంగీకరించి పాపక్షమాపణ పొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయిస్తున్నాం. ఆ 2 చుక్కల కాడ స్టాప్ పెట్టు. 2 చుక్కల కాడనా? ఇందాక చూపిస్తే కదా. అదే కదా కిందిదా పైదా?